31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. రామ్ మెట్టు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మనం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం పబ్లిక్ లో రొమాన్స్. అంటే హాస్టల్స్ లో చూస్తే, బయట చూస్తే పాపం అక్కడ ఉన్న వాళ్ళు, ఆ రెసిడెన్షియల్ ఏరియా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. మేము పిల్లలతో బయటికి రాలేకపోతున్నాము, మా హస్బెండ్తో బయటికి రాలేకపోతున్నాము, ఆడపిల్లల్ని తీసుకొని బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ అనేది విచ్చలవిడితనం అయిపోయింది అనమాట. బాగా సినిమా థియేటర్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నిజంగా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అలాగే జరిగిపోయింది. థియేటర్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ వెనకాల కార్నర్ సీట్లో కూర్చోవడం, వాళ్ళ పని వాళ్ళు. నిజంగా దీని ప్రభావం ఎలా ఉంటుందండి? ఏదో ఆ 2 నిమిషాలు మీ కోరిక కోసం ఎన్నో ఉన్నాయి తీర్చుకోవడానికి, అంటే చాలా ఉన్నప్పుడు కూడా ఇంత నీచంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మనకి పశువులకి తేడా లేదా? దట్స్ వాట్ అండి. అంటే మనం రెగ్యులర్ గా చూస్తాం, స్పెషల్లీ టీనేజర్స్ ఎక్కువ చూస్తుంటాం మనం ఇది. బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు టీనేజర్స్. నేను అంతకంటే పెద్దవాళ్ళని కూడా అలా పబ్లిక్ లో చేయడం చూసాను నేను. సో బేసిక్ గా ఏంటంటే వీళ్ళందరూ స్పెషల్లీ టీనేజర్స్ సినిమా థియేటర్ లేదా పబ్లిక్ పార్క్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ పార్క్స్. కొందరు ఏంటంటే కార్లే రోడ్డు పక్కకు ఆపేసి కార్లో, సో ఇట్లా ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ లో వాళ్ళు రొమాన్స్ చేయటము, ఇలాంటివన్నీ తరచూ చూస్తూ ఉంటాం మనం. అంటే మోస్ట్ కామన్ ప్లేస్ వీటన్నిటిలో, నేను చెప్పిన వాటిలో మోస్ట్ కామన్ ప్లేస్ వచ్చేసి సినిమా థియేటర్. సినిమా థియేటర్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే, ఆబ్వియస్లీ మనం ఒక సినిమా ఎంత కాదని ఒక 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటలు లైట్స్ అన్ని ఆఫ్ ఉంటాయి, చీకటిగా ఉంటాయి. చీకటిగా ఉంది, కార్నర్ సీటు, మనం ఎవరికి జనాలకు కనపడము, తో మన పనిలో మనం ఉండొచ్చు అనేసి అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీ సినిమా థియేటర్ ఎంత డార్క్ అన్నా ఉండనివ్వండి, ప్రతి థియేటర్లో ఖచ్చితంగా కెమెరాస్ ఉంటాయి, అండ్ కెమెరాస్ నుంచి దెర్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఎందుకు అని అంటే, జనరల్ గా అసలు కెమెరాస్ పెట్టడానికి రీజన్ ఫస్ట్ సెక్యూరిటీ రీజన్, రెండోది ఏంటంటే ఎవరన్నా సరే ఇట్లా పైరసీ, ఇట్లా వీడియోస్ చూస్తున్నారా అని చూడటానికి. నార్మల్ గా కెమెరాస్ పెట్టి వదిలేసారు ఎవరు పనాలని కాదు, చూస్తూ ఉంటారు ఎవరన్నా రికార్డింగ్ చేస్తున్నారా ఏంటి అని ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఆ చూసే సమయంలో మీ భాగవతం మొత్తం అక్కడ ఇంకో పర్సన్ రికార్డ్ చేస్తా ఉన్నాడు ఆల్రెడీ, రైట్? సో అలాంటి ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ లో, థియేటర్స్, స్పెషల్లీ థియేటర్స్ లో 100% సీసీ కెమెరాస్ ఉంటాయి వేర్ రికార్డింగ్ అనేది జరుగుతూ ఉంది. సో అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి ఎవరు చూడట్లేదుగా, వాళ్ళ థాట్ ఎలా ఉంటది అంటే, నేను కార్నర్ లో కూర్చున్నాను, థియేటర్ ఖాళీగా ఉంది, ఇటు పక్క ఎవరు లేరు, ఇటు పక్క ఉన్న వాడు ఇటు చూడడు, అటు చూస్తున్నాడు, ఈ వెనకాల నా వెనకాల ఎవరు లేరు బికాజ్ నాది లాస్ట్ రో, ఇవన్నీ ఆలోచిస్తున్నారే తప్ప సీసీ కెమెరాస్ కనపడవు, కంటికి కనపడవు అవి, కాబట్టి లేవనుకుంటారు చాలా మంది. సో అలాంటి ప్లేసెస్ లో ఇలా రొమాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా నాకు యాక్సెస్ ఉందనుకోండి, ఆ సీసీ రికార్డింగ్ కి నాకు యాక్సెస్ ఉందనుకోండి, ఆ బిట్స్ ని కట్ చేసి నేను ఆన్లైన్ వదిలేసాను అంటే ఏమవుతారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? బికాజ్ ఇంకోటి, ఇది అంతా చీకట్లో రికార్డ్ అవుతుంది, నా మొహాలు కనపడడం అలా కాదు. ఇప్పుడు మన ఫేస్ ఎలా కనిపిస్తుంది అంతే బ్రైట్ కనిపిస్తుంది. సో అంత హై రెజల్యూషన్ కెమెరాస్ ఉంటాయి అవి. సో అసలు సినిమా థియేటర్లు ఇలాంటివి చేసినప్పుడు అది బయట ఆన్లైన్ లో లీక్ అవుతే మీ పరిస్థితి ఏంటి, అది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా మంది పబ్లిక్ ప్లేసెస్ లో కూడా, నేను చెప్పినట్టు పార్క్స్ లో వాటిలలో కూడా ఎవ్వరు చూడట్లేదని మీరు అనుకుంటారు, కానీ ఏదో ఒక సందు నుంచి ఎవరో ఒకరు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఎన్ని లేవు మనకి ఇంటర్నెట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎన్ని కనపడవు. పబ్లిక్ ప్లేస్ లో ఎవరో ఇద్దరు రొమాన్స్ చేసుకుంది, ఎవరో ఇక్కడి నుంచి వీడియో తీస్తూ ఉంటారు, ఆ వీడియో వీళ్ళు నెట్ లో పెట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా యూత్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదన్నా ప్రైవేట్ మూమెంట్స్ కావాలి అని అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ ప్రైవేట్, నో బడీ స్టాపింగ్. అంతేగాని పబ్లిక్ ప్లేస్ లో చేయటం వల్ల అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రిస్క్, సెకండ్లీ ఇట్స్ అన్ ఎంబారస్మెంట్ టు పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అది ఇన్కన్వీనియన్సే కదండి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఏమనుకుంటారు, అరే భయ్ నేనేం చేశాను, నా గర్ల్ ఫ్రెండ్ నేను కిస్ చేశాను అంతే కదా, దానికి ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు అనేసి చాలా మంది క్వశ్చనింగ్ చేస్తుంటారు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కి కిస్ చేస్తున్నావు, అక్కడ నీ చుట్టుపక్కల ఎవరికో గర్ల్ ఫ్రెండ్ లేదు, వానికి కాలుతుంది. ఆబ్వియస్లీ ఎవరికో గర్ల్ ఫ్రెండ్ ఉండి బ్రేకప్ అయింది, నేను చూస్తే వానికి కాలుతుంది. సో ఇట్లా ఎంతో మంది ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్ని వేసుకొని పోతా ఉంటారు. నువ్వు కిస్ చేస్తావు సరే నీ గర్ల్ ఫ్రెండ్ ని, కానీ చిన్న పిల్లలు చూసారు అది. ఇప్పుడు వాడు ఏం సమాధానం చెప్పుకుంటారు, వాళ్ళు ఎందుకు అట్లా పబ్లిక్ లో చేస్తున్నారు అనేసి పేరెంట్స్ అడిగారు అనుకోండి, పిల్లలు పేరెంట్స్ ఏం చెప్తారు కిడ్స్ కి, అది కరెక్టా అది రాంగ్ అంటే రాంగ్ అయితే వాడు ఎందుకు చేస్తున్నాడు మళ్ళీ క్వశ్చనింగ్ వస్తుంది.
సో ఇట్లా ఎంతమందికి అనేసి ఎంతో మందికి ఎన్నో విధాలుగా అదే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. సో అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పబ్లిక్ లో ఇలాంటివి చేయటం అనేది ఇట్స్ అన్ అఫెన్స్ అండి. ఈ అఫెన్స్, ఇది ఒక అఫెన్స్ కాబట్టి దీని వల్ల ఎవరన్నా కంప్లైంట్ చేశారనుకోండి, ఒక ఇద్దరి మీద ఎవరన్నా కంప్లైంట్ చేశారనుకోండి పోలీస్కి, ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ కట్టాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం 2 months to 2 years డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ. వాళ్ళు చేసిన ఇంటెన్సిటీని బట్టి 2 months to 2 years ఆఫ్ జైలు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ ఆ రూల్స్ ఉన్నాయి మనకి. సో మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ థింగ్స్ ఏమైనా చేశారనుకోండి, ఎవరన్నా కంప్లైంట్ చేశారు అని అంటే యూ కాన్ గెట్ అవే ఫ్రమ్ లా. ఇట్స్ అన్ అఫెన్స్. మీరు చేసింది తప్పేంటి అని క్వశ్చనింగ్ చేయడానికి కూడా లేదు, అది ఖచ్చితంగా తప్పే. సో జనరల్ గా అలా ఏదైనా ప్రైవేట్ మూమెంట్స్ ఉన్నాయంటే మీరు ప్రైవేట్ గా ఏమైనా చేసుకోండి, పబ్లిక్ లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, 2 months to 2 years. 2 months to 2 years అండి. ఇట్ ఇస్ అండ్ ఫైన్. ఇట్స్ జస్ట్ నాట్ 2 months to 2 years ఆర్ ఫైన్ కాదు, అండ్ ఫైన్. అంటే నిజంగా చాలా మంది ఏంటంటే మేమేం చేయలేకపోతున్నాం, ఇట్లాంటి రోజు ఎక్కువ హాస్టల్స్ దగ్గర ఉన్న లేడీస్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్స్ దగ్గర కానీ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడున్న రెసిడెన్షియల్ ఏరియా వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అవును చూస్తుంటాం, ఇట్లా బైక్ పక్కన పార్క్ చేస్తారు, ఆ బైక్ ని అడ్డు పెట్టుకొని దాని వెనకాల కూర్చొని వీళ్ళు పని. ఈ మధ్య కాలంలో బైక్ ని అడ్డం పెట్టుకుని కూడా కాదు, ఏకంగా బైక్ మీద కూర్చొనే వాళ్ళు చక్కగా ఆ ఇంటి పార్కింగ్ వాళ్ళదే ఇల్లు అన్నట్లు చేస్తున్నారండి బాబు. బైక్ నడుపుకుంటూ చూడలేదా వీడియోస్? మనం Yes, బైక్ bike నడుపుతా ఉంటే ఆ అమ్మాయి ముందు తిరిగి కూర్చొని. అసలు వీళ్ళకి భయం లేదు. అసలు పేరెంట్స్ రేపు పొద్దున వీళ్ళవి ఏమన్నా చూస్తే పేరెంట్స్ ఏమవుతారు పాపం, వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ చదివిస్తే ఇక్కడ పిల్లలు ఇలా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు వీళ్ళకి ఒకటే అండి ఏంటంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఇలాంటి అన్ని ఇంట్లో దొరికినాయి అనుకో ఏఐ మీద వేసేద్దాము, నేను కాదు అది ఏఐ జనరేటర్ అని చెప్పేసేయచ్చు అని ఒక సాకుతోటి చాలా మంది ఏంటంటే విచ్చలవిడి చేస్తా ఉన్నారు ఈ మధ్య. కానీ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఏఐ కంటెంట్ ఏంటిది లేకపోతే రియల్ కంటెంట్ ఏంటిది అని మనము నిజంగానే స్క్రూటనైజ్ చేస్తే తెలిసిపోతుంది. సో ఆ భ్రమలో ఉండొద్దు దట్ అరే దొరికినప్పుడు చూద్దాంలే, దొరికినప్పుడు ఏఐ మీద వేసేద్దాంలే అనేసి అనుకోవద్దు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు అది ఏఐ లేకపోతే ఒరిజినల్ వీడియోనా అనేది. మనకి స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటితోటి మనం అర్థం చేసుకోవచ్చు. సూపర్ అండి, రైట్. నిజంగా చూసారు కదా అండి, ఎవరైనా మేము భరించలేము అనుకున్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చట. సో ఇదన్నా ఇస్తే వాళ్ళకి భయం వస్తుందేమో, ఎవరు ముందుకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వరండి ఇవి. కానీ దే హావ్ టు టేక్ స్టెప్స్ అండి, ఎందుకంటే కంప్లైంట్ చేయనంత కాలం ఈ ఎక్కువ అయిపోతూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.